ఏమైందమ్మా? ఇప్పుడు మన ఇంట్లో ఎవరు మంచిగా చేస్తారు ఫుడ్? మా అమ్మ దగ్గరనే నేను నేర్చుకున్నా. మా అమ్మ చేసేటప్పుడు అన్ని నిలబడి చూసి నేను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రోస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇది ఒక సింపుల్ వ్లాగ్ అనమాట, నా ఈవినింగ్ మా మమ్మీ తోటి. సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైమ్, డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాము. సో ఏం చేస్తున్నామో అది మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. సో మమ్మీ ఏం చేస్తున్నాం ఈరోజు? గుడ్డు పులుసు మా మమ్మీ స్టైల్లో. మా అమ్మమ్మ, మా మమ్మీ, మా పెద్దమ్మ అందరు ఇట్లానే చేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ఇలా ట్రై చేయాలనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసేయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఎగ్స్ అయితే బాయిల్కి పెట్టేసినాము. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రిపరేషన్ ఎగ్ పులుసుకి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాము. నేను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీ. ఆవు అయితే పల్లీలు ఒక ఎన్ని మమ్మీ? ఒక 2 గుప్పెడా? ఒక్క గుప్పెడు. ఎన్ని ఉల్లిగడ్డలు ఇవి? 3 ఉల్లిగడ్డలు, మీడియం సైజు అనమాట. సో ఒక గుప్పెడు పల్లీలు తీసుకోవాలి, మంచిగా దాన్ని రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి కదే. ఇవి మాడిపోతే టేస్ట్ అంతా పోతుంది కదా. సో కొంచెం మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా. నాకు కూడా వచ్చి గుడ్డు పులుసు చేయడం. సేమ్ ప్రాసెస్ మనం వంకాయ మసాలా కదా మమ్మీ, వంకాయ మసాలా చేస్తాం కదా, అదే ప్రాసెస్. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ పులుసు, వంకాయ మసాలా, ఈ ఎగ్ పులుసు, ఇవన్నీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ మిర్చి కసాలన్, ఇవన్నీ. కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇందులో టొమాటోస్ వేస్తావు మమ్మీ. ఇది మమ్మీ స్టైల్లో కాబట్టి టొమాటో వేస్తుందంట. నేనైతే టొమాటో ఏం వేయను. సో ఇప్పుడు మా రుద్దు కిందికి వెళ్ళినాడు ఆడుకోవడానికి. ఇప్పుడు ఆయన వచ్చే వరకు ప్రిపేర్ అయిపోవాలి, లేకపోతే ఆకలి అని చంపేస్తాడు. సో ఆనియన్ అయితే మంచిగా కట్ చేసేసాను. లైక్ ఇది మిక్సీలోనే పట్టాలి కాబట్టి దొడ్డుగా అంటారు కదా, లైక్ ఇందులోనే. ఇంకా ఎన్ని పచ్చిమిరపకాయలు వేయాలి మమ్మీ? ఓకే, కొంచెం కారం, కొంచెం పచ్చిమిరపకాయలు. తాలిపుకేస్తావా? మొత్తం కారం వేసేస్తావా? సరే. సో ఇది కంప్లీట్ రెసిపీ చేంజ్ అయిపోయింది. అంటే మా మమ్మీ ఫస్ట్ నేను ఎట్లా చేస్తున్నాను అంటే మా మమ్మీని అడిగి నేను నేర్చుకున్నాను పులుసు. ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసేసింది రెసిపీ. ఇప్పుడు టొమాటోస్ కూడా వేస్తుంది అందులోనే. ఇప్పుడు దీంతో కట్ చేసేయాలా? ఓకే సరే. టొమాటోస్, ఆనియన్స్ కట్ చేసుకోవాలి. 3 తీసుకున్నాం. 3 మీడియం సైజ్ ఆనియన్కి ఒక 4 టొమాటోస్, చిన్న టొమాటోస్. టొమాటోస్, ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు పల్లీలు మంచిగా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వులు వేసుకుంటున్నారు. నువ్వులు ఎన్ని వేయాలి? ఒక పెద్ద స్పూన్, అంటే లైక్ టీ స్పూన్ కాకుండా ఇంకొంచెం పెద్ద స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇంకో ఇంతంట ఇట్లా ఒక. నేనైతే అట్లా మమ్మీ కూడా అంతే అందాజతో వేసేస్తాను. నేను కూడా అట్లానే వేస్తాను అనమాట. కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇది కూడా ఎక్కువ మాడనియద్దు, జస్ట్ చిటపటలు ఆడుతున్నప్పుడే ఆఫ్ చేసేయాలన్నమాట. ఇంకా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, టొమాటోస్. ఫస్ట్ 2 ఆనియన్స్ వేయాలి కదా. ఫస్ట్ ఆనియన్స్ వేయాలి, కొంచెం టమాటో. ఓకే, ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ వేసేద్దాం ఫస్ట్.
ఇంకా ఆనియన్స్ వేసేసి సిమ్లోనే పెట్టుకొని మంచిగా వేగనివ్వాలన్నమాట. ఆనియన్స్ మాడగొట్టొద్దు, జస్ట్ ట్రాన్స్పరెంట్ అయిపోవాలి, అంతేనా? ఒక టొమాటో పడిపోయింది అనమాట బై మిస్టేక్లీ. మా లక్కీ ఆడుకుంటున్నాడు. లక్కీ హాయ్ చెప్పు. న్యూ కార్. లక్కీ బాగుంది నీ కార్. పొట్టు తీసేస్తున్నావా? సో ఇట్లా చింతపండు కొంచెం ఇట్లా నానబెట్టుకోవాలన్నమాట. ఈరోజు చిమ్నీ క్లీన్ చేసినాం అనమాట. చూడండి మంచిగా మెరిసిపోతుంది అద్దంలాగా. నేను కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఆ వీడియో కూడా పెట్టినాను. ఒకవేళ మీకు కావాలి, మీరు కూడా ఎవరైనా చిమ్నీ ఉంటే అది క్లీన్ చేసుకోవడానికి ఊరికే అర్బన్ నుంచి బుక్ చేసుకోవడం అవన్నీ ఓకే. డీప్ క్లీనింగ్ అంటే అది వేరే మాట, లైక్ 1 yearకి ఒకసారి అది చేపియాల్సిందే. ఈ నార్మల్గా ఇక్కడ అది క్లీన్ చేసుకోవాలంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఆ వీడియో పెట్టాను, మీరు ఒకవేళ చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. షార్ట్స్లో కూడా ఉంది, ఒక 4 minutes వీడియో కూడా పెట్టినాను. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అది మీ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి, ఓకేనా? ఉప్పు వేస్తున్నా. చూడండి ఉప్పు కూడా అందాజతోటి. మమ్మీ నేను కూడా వంటలు చేస్తా కదా. నేను చేసే వంటలల్లో ఏది ఇష్టం ఎక్కువ? గట్టిగా చెప్పు. ఏది? పన్నీర్ బటర్ మసాలా. నువ్వు కూడా చేస్తావు కదా అది? ఓ మటన్ కుర్మా. రోటీతోటా లేకపోతే రైసా? ఇట్లాంటి మాటలు విన్నప్పుడే కొంచెం ప్రౌడ్ ఫీల్ వస్తుంది అనమాట. నేను కూడా మంచి చేస్తానట్టు అనిపిస్తుంది. సో ఎగిపోయింది కదా మమ్మీ. ఇప్పుడు ఇట్లా ట్రాన్స్పరెంట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు టొమాటోస్ వేసాలి. ఇవన్నీ ఉన్నాయి, 4 ఉన్నాయి కదా చిన్న చిన్నవి. వేసే చేస్తున్నా చింతపండు. సో ఇందులోనే చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టినాం కదా, అది కూడా అందులో వేసేయాలి. కుకింగ్ అందరు చేస్తారు, అందరికీ వచ్చి ఈ రెసిపీ. ఇప్పుడు మా మమ్మీ చేసేది కూడా సింపుల్ రెసిపీయే, అందరు చేస్తారు. బట్ ఎంతసేపు వేయాలి, ఎంత కారం వేయాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎంత పసుపు వేయాలి, దాంతో టేస్ట్ అనేది ఉంటుంది. అంతేనా మమ్మీ? అందరు చేసే రెసిపీస్ సేమ్ ఉంటాయి. అటు ఇటు ప్రాసెస్ ఒకసారి ఏమంటారు, ఉల్లిగడ్డ ఫస్ట్ వేస్తారు కొంతమంది, అట్లా అంతే ఉంటాయి. కానీ ఇంగ్రీడియంట్స్ అయితే సేమ్ ఉంటాయి. అండ్ మనం వేసే కారం ఉప్పు దాన్ని బట్టి ఆ టేస్ట్ అనేది ఉంటుంది. అందరు చేసేది నేను కూడా చేస్తా. బట్ ఇప్పుడు అందులోనే కొంచెం ఒక 2 minutes మూత పెట్టేసింది. మళ్ళీ ఇప్పుడు తీసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేస్తుంది. సో మంచిగా కలిపేస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, జింజర్ పేస్ట్ వేయంగానే ఉప్పు కారం అవన్నీ వేయొద్దు. కొంచెం ఒక 2-3 seconds ఇవ్వాలన్నమాట. దాని రా స్మెల్ అనేది వెళ్ళిపోయిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ అనేది చేయాలి. కొంతమంది అది వేయంగానే దాంతో పాటే
దాంతో పాటే అన్ని మసాలాస్ వేసేస్తారు, బట్ అట్లా చేయదు ఏమో. పర్సనల్గా నేనైతే అట్లనే చేస్తాను, మా మమ్మీ కూడా అట్లనే చేస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత దాన్ని కొంచెం సేపు ఆయిల్లో వేగనివ్వాలన్నమాట, దాని పచ్చి స్మెల్ అనేది వెళ్ళిపోనివ్వాలి. ఏమైందమ్మా? సో ఏమైందమ్మా? సో ఇప్పుడు మన ఇంట్లో ఎవరు మంచిగా చేస్తారు ఫుడ్? మా అమ్మ దగ్గరనే నేను నేర్చుకున్నా. మా అమ్మ చేసేటప్పుడు అన్ని నిలబడి చూసి నేను నేర్చుకున్నా. నువ్వు పెద్ద మమ్మీ, మా అక్క, మా చెల్లి అందరం ఇక నేను చేసేటప్పుడు మా బిడ్డ నేర్చుకుంది, చూసుకున్నా. నేనైతే పెళ్ళైన కొత్తలో ఫోన్ చేసుకుంటా మా మమ్మీకి అడుక్కుంటా కొన్ని రెసిపీస్ అట్లా. నాకు కూడా పెళ్ళికి ముందు ఒక్క రెసిపీ కూడా వచ్చేది కాదు. చాయ్ కూడా పెట్టకపోతుండే. బట్ ఇప్పుడు అన్ని రెసిపీస్ చేస్తాను, ఎక్కువ మంది అయినా సరే చేసేస్తాను టచ్ కూడా. మా అత్తమ్మ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు, లైక్ రోటీస్ కానివ్వండి, ఇంకొన్ని రెసిపీస్. అంటే నార్త్ ఇండియన్స్ కుక్ చేసేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సో అది కూడా నేను మా అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇంకా తెలంగాణ స్టైల్ అంటే ఆబ్వియస్లీ మమ్మీ, మా అమ్మమ్మ అందరు చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి నేర్చుకున్నాను, అండ్ ఫోన్లో అడిగి మరీ నేర్చుకున్నాను అనమాట. సో ఇంకా రెసిపీకి వచ్చేస్తే మంచిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిపోయింది, టొమాటోస్ కూడా మగ్గిపోయినాయి కదా. ఈ చల్లగైనాక మిక్సీ పట్టాలా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారు. ఇంకా అది మంచిగా చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ చేయాలి, మిక్సీ పట్టాలి. సో అది చల్లారే లోపు వెజిల్స్ అన్నీ ఉంటాయి కదా, అన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైనా మనమే చేయాలి, అప్పటికైనా మనమే చేయాలి కాబట్టి వెంటనే క్లీన్ చేస్తే మనకు ఆ టెన్షన్ ఉండదు. సో ఇప్పుడు గ్రైండ్ చేయాలి కదా, అందుకే క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటున్నారు. ఫస్ట్ పల్లీలు, నువ్వులు గ్రైండర్లో వేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. అందులోనే ఈ ఉల్లిగడ్డలు వేసాలి కదా మమ్మీ. అది పౌడర్ అయిన తర్వాత అందులోనే ఉల్లిగడ్డ, టొమాటో మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ ఉల్లిగడ్డ ఇవన్నీ వేసేస్తాం. ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోకండి. ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసి మనం కుకింగ్ ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్స్ అవన్నీ చేయాలి. సో ఇప్పుడు మా మమ్మీ అప్పుడు అంతా చేస్తున్నారు కదా, నేను కూడా ఇప్పుడు ఎగ్స్ పొట్టు తీసేస్తున్నాను. సో మా అత్తమ్మ చెప్పారనమాట, ఎగ్ షెల్ కరెక్ట్గా రావాలంటే ఇట్లా చేతులతో అట్లా అనేస్తే మంచిగా వచ్చేస్తుందని. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఎగ్స్ పొట్టు కూడా తీసేసినాను. ఇప్పుడు మమ్మీ ఎగ్స్కి మంచిగా కాటు పెట్టేస్తుంది. అట్లా పెట్టడం వల్ల మనం ఫ్రై చేస్తాం కదా ఎగ్స్, ఏమంటారు మమ్మీ, ఉప్పు అంతా లోపలికి కొంచెం టేస్టీగా అవుతాయి అని చెప్తుంది మమ్మీ. పులుసులో కంపల్సరీగా ఉండాల్సింది కరివేపాకు అనమాట. ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా జీలకర్ర మెంతుల పొడి కూడా. ఇంకా ఎగ్స్ ఇప్పుడు ఏదైతే ఆయిల్ కొంచెం మెలిగింది కదా, మీరు చూసినారు ఇంతకుముందు. సో అందులోనే ఎగ్స్ ఫ్రై చేసేస్తుంది అనమాట మమ్మీ. కొంచెం ఉప్పు ఇంకా పసుపు రెండు వేసి ఫ్రై చేయాలి. ఒక్క 2 minutes అంతే కదా మమ్మీ. పసుపు అయిపోతే ఏమంటారు మమ్మీ? అయిపోయింది అనద్దు కదా, పసుపు నిండుకుంది అనాలంట. ఉప్పు వేయలే.
ఎగ్స్ని అయితే మంచిగా ఫ్రై చేసేసింది మమ్మీ. అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేయండి. హోల్ గరం మసాలా వేసేయాలన్నమాట. ఇందులో పట్టా, సాజీరా, ఆకు, ఇంకా లవంగా వేసి కొంచెం అవి వేగంగానే కరివేపాకు వేయాలి. ఫుల్గా తీసి పెట్టుకున్న కరివేపాకు. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేయాలి. సో మంచిగా కలిపేసుకోవాలి. సో ఇవి మంచిగా వేగిపోయినాయి. ఇందులో ఈ పేస్ట్ వేసేయాలి. సో ఇంకా ఇది మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు వాటర్ ఇందులో మిగిలిపోతుంది కదా పేస్ట్, అందులో మంచిగా వాటర్ వేసి కలిపి అందులోనే వేసేయాలి. ఇదంతా మంచిగా ఉడకాలనా? కొంచెం ఉడికిన తర్వాత కారం అవన్నీ వేయాలి. పసుపు, జీలకర్ర, మెంతుల పొడి అన్నీగా ఇది మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో పసుపు, కారం చూసేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి. కారం, పసుపు, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, ఇంకా ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్. ఇంక ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర మెంతుల పొడి. పులుసులో కంపల్సరీగా మేమైతే జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ వాడతాం. అప్పుడే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కదా రుద్దు కిందికెళ్ళి వచ్చింది అనుకోండి, ఆకలి ఆకలిని చంపేస్తాడని. ఇప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది, కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి కదా. ఇంకొక 5 minutes అయిపోతే అయిపోతుంది. ఓకే, ఇంకా ఇంకొన్ని వాటర్ వేసుకొని దీన్ని కొంచెం పల్చగా చేయాలన్నమాట. ఎక్కువ పల్చగా అయితే బాగుండదు కదా మమ్మీ. మనకి ఎట్లా కన్సిస్టెన్సీ ఎట్లా కావాలనేది చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ థిక్గా ఉండదు, ఎక్కువ పల్చగా ఉండదు. ఇంకొన్ని ఉడికినాక ఇట్లయితే బాగుంటుంది. చాలా ఇప్పుడు ఒక 5 minutes అయిపోయింది కదా, మంచిగా ఉడుకుతుంది. స్మెల్ మాత్రం మస్తు వస్తుంది. చాలు, స్మెల్ మాత్రం చాలా సూపర్గా ఉంది. బయట దొరుకుతుంది చూడండి పులుసు అంటే బయట దొరికే గ్రేవీ లాగా థిక్ గ్రేవీ రెడీ అయింది. చూడాలి, టేస్ట్ చూసి చెప్తా. ఇంకా మా మమ్మీ వేసిందంటే దానికి పేరు పెట్టేది లేదు. అంతేనా? ఎగ్స్ వేసేయడమే ఇంకా లాస్ట్. మంచిగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇందులో వేసేయాలి. ఇంకా ఎంతసేపు పెట్టాలి మమ్మీ? 2 minutes చాలా? ఇంకో 5 minutes. తిందామా రుద్దు తిందామా? లక్కీ అన్నం తిందామా? కూర అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము తింటున్నాము. స్మెల్ అదిరిపోయింది మమ్మీ. టేస్ట్ అదిరిపోవాలి, స్మెల్ అదిరిపోవాలి. టేస్ట్ అదిరిపోవాలి, స్మెల్ అదిరిపోవాలి. వేసేసింది మా మమ్మీ పంచు. बाबू म्यूट कर दो बेटा एक बार. लकी एक बार म्यूट करो. सॉरी म्यूट म्यूट एक बार मामा के लिए.
प्लीज मैं कुछ देती हूँ फिर जल्दी म्यूट करो पहले आप म्यूट करे तो ला సో మేమైతే మంచిగా అన్నం పెట్టేసుకున్నాము కర్రీ చేసుకున్నాం మమ్మీ మంచిగా సూపర్ అంటాం మా మమ్మీ అంటే సూపర్ తెచ్చుకొని కూర్చోరా నిజంగా చాలా బాగా అయింది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఇది రోటీ తోటి ఏమో కానీ రైస్ తోటి అయితే సూపర్ ఉంటుంది సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి ఓకేనా బాయ్ మమ్మీ బాయ్ బాయ్